హాయ్ అండి, మీ అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ కూర వండుకున్నాము. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు కావాల్సినవి చూపిస్తా. నేను 1 కిలో చికెన్ తీసుకున్నా. అల్లం పేస్టు, కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారము, నూనె అండి. సింపుల్గా చేసుకున్నాం. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఈ చికెన్లోకి మళ్ళీ రసం పెట్టుకుంటానండి, బాగుంటుంది. చేసుకున్నాం. పొయ్యి అంటించుకున్నానండి. నేను కూర వండుకుంటాకి బాండీ పెట్టుకున్నా. కాలిందండి. నూనె పోసుకున్నాం. ఒక చెక్క, 2 లవంగాయలు, ఒక ఎలర్జీ అండి, కొద్దిగా జీరా, ఒక ఎండుమిరపకాయ, అల్లం పేస్టు, పసుపు అండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ నూరుకున్నాం కదండి, వేసుకున్నాం. కలబెట్టుకున్నాం. కొద్దిగా వేగేరాక ఇప్పుడు మెత్తగా నూరుకున్నాం. కొబ్బరికాయ వేసుకున్నాం. ఇవన్నీ కాడ నేను రోట్లోనే నూరుకున్నానండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. ఉప్పు, కారము, పసుపు కలుపుకుని పెట్టుకున్నా. మూత పెట్టుకున్నాం. చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాం. కారము, ఉప్పు శుభ్రంగా కలబెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇంకా కొన్ని పోసుకుంటున్నా. ఉడకాలి. మూత పెట్టుకున్నాం ఉడికేదాకా. చూద్దామండి. ఇంకా ఉడకాలి. ఎంత గ్రేవీ వస్తుందనండి, అట్లా అన్నీ కాడ మనము నూరుకుని వేసుకుంటే దగ్గరకు వచ్చిందండి, ఉడికింది. మనము బౌల్లోకి తీసుకున్నాము. చాలా గ్రేవీ ఉంటుందండి. ఇలా మసాలా వేసుకున్నాము. కొద్దిగా మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర కలబెట్టుకున్నాం. బౌల్లోకి తీసుకున్నామండి. నేను రసం పెట్టుకున్నానండి ఈ కూరలోకి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాం పైన. వేడిగా చికెన్ కూర అండి, చాలా సూపర్గా ఉంటుంది. చూపిస్తాండి, చూడండి. వేడిగా ఇదిగో రసం పెట్టుకున్నానండి. నేను మిరియాల రసం పెట్టుకున్నాను. చికెన్ కూర అండి, సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి ఒకసారి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇట్లా వండుకోండి ఒకసారి, సూపర్గా ఉంటుందండి.